అయితే ఇంకొకటి ఏంటంటే ప్రతి మనిషి జీవితాన్ని స్థాన బలం, పేరు బలం లాంటివి ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి కదా! అవును. ఇప్పుడు మనం పిల్లలు పుట్టగానే ఏ పేరు పెట్టాలి, ఏ అక్షరంతో పెట్టాలి అని చెప్పేసి. అవును. మనం ఉన్న స్థానాన్ని బట్టి కూడా మన జీవితం అనేది కూడా ప్రభావితం అవుతూ ఉంటుంది. అవును. ఎలా ఉంటుందండి ఇది నిజమేనా? నిజమండి. ఆ! ఇప్పుడు అంటే ఇందులో కూడా మళ్ళీ దాన్ని చాలా అంత హ్మ్. మార్చేశారు. దాని స్వరూపం మార్చేశారు. ఇదివరకి రోజుల్లో అందరికి ఒకే పేరుండేది. హ్మ్. అక్కడ ఎవరైతే దైవం యెస్. ఉంటుందో ఆ! ఆయన పేరే చిన్న వెంకన్న, పెద్ద వెంకన్న, యెస్. ఈ వెంకన్న. కుళాయమ్మ, కుళాయప్ప ఆ! అటువైపు మన దాదాపు రాయలసీమకెళ్తే. అదే నేమ్ ఉండేది. హ్మ్. ఇప్పుడు నేమ్ అనేది ఎందుకంటే పలానా జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారు. హ్మ్. అంటే నా, నీ, నో అలా చూసామనుకోండి. ఓహ్! వీళ్ళు ఈ నక్షత్రానికి చెందిన వాళ్ళు హ్మ్. అని గుర్తుపట్టడానికి మాత్రమే. హ్మ్. మళ్ళీ జాతక చక్రంలో మనం పుట్టినప్పుడు కొన్ని ఆహ్, పవర్‌ఫుల్ గ్రహాలు ఏదో ఒక ప్లానెట్ ఉంటది. హ్మ్. దానికి సంబంధించింది పెట్టినప్పుడు చాలా మంచి జరుగుతూ ఉంటుంది ఆ పర్సన్‌కి. హ్మ్. అలా పెట్టుకోవాలి. కానీ అదే అక్షరంతో పెట్టాలని అసలు అర్థం పర్థం లేని పేర్లు కదా! పెట్టేయడం. ఆ! అంటే ఇప్పుడు మన సృష్టి మొత్తం స్వరంతో పుట్టింది అని హ్మ్. చెప్తాం. హ్మ్. విశ్వం మొత్తం స్వరం నుంచి పుట్టింది. మనం పదే పదే అంటున్నాము ఏదైనా మన నోటి నుంచి వచ్చేదే హ్మ్. ఎనర్జీ. అవును. వాళ్ళ పేరుతో అందుకే పిలవాలంటారు. పిలవాలి. ఇప్పుడు ముద్దు శివ పేర్లొద్దు అని ఆ! గూడా చెప్తారు. ఆ! శివ అన్న పేరు ఉందండి. శివ అంటే మంగళం, శుభం అని అర్థం. హ్మ్. శివ, శివ, శివ అంటున్నంత సేపు ఆ పర్సన్‌కి దేవుడి ఇది. ఆ! అదే అవుతూ ఉంటది. నీ చుట్టూ వైబ్రేషన్. ఎనర్జీ అంతే ఉంటది. ఆరా ఉంటుంది. యెస్. ఉంటుంది. ఆ! అలా ఆ ఎనర్జీతో పెట్టాలి తప్ప ఇష్టమున్నట్టు అంటే ఈ పలానా అక్షరంతో పెట్టాలని బంటి, చింటి, పింటి ఆ! అందులో ఏ అక్షరం ఏ అర్థం ఏం లేదు గదా! లేదు కదా! ఆ! అప్పుడు కేతు ఇన్‌ఫ్లూయెన్స్ పెరుగుతది. ఇలా అర్థం పర్థం లేని పేర్లుతో పెట్టినప్పుడు కేతు ఓకే. ఇన్‌ఫ్లూయెన్స్ పెరుగుతది. ఆ! కేతు అంటే డిటాచ్‌మెంట్. ఆ ఆహాహాహా! పేర్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి పెద్దగా అంటే వాళ్ళు ఒక రకంగా స్టబర్న్‌గా తయారవ్వడము, హ్మ్. ఒక గమ్యం లేకుండా ఉండడము, హుహు. జీవితంలో ఏది సాధించకుండా ఉండడము, ఓకే. ఇలా అవుతూ ఉంటారు. హుహు. పేరు బలం ఉంటుంది. కానీ హ్మ్. అదే అక్షరంతో పెట్టాలనేది కాదు. కాదు. హ్మ్. అందులో చాలా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా అశ్విని నక్షత్రంలో పుట్టారు. హ్మ్. తర్వాత ఒక 7 ఇయర్స్ తర్వాత నుంచి వాళ్ళకి మళ్ళీ శుక్ర అంతర్దశ ఒస్తుంది. హ్మ్. వీళ్ళు ఈ అక్షరంతో పేరు పెట్టారనుకోండి, హ్మ్. శుక్ర మహర్దశ ఏం పెద్దగా వాళ్ళకి యోగించదు. ఓకే. అదే ఏదైనా అమ్మవారి పేరు పెట్టుకున్నారు. హ్మ్. ఏదైనా అమ్మవారి నేమ్ పెట్టుకున్నప్పుడు అది శుక్రునికి సంబంధించిన నేమ్ అవుతది. హుహు. అది అద్భుతంగా ఉంటది వాళ్ళకి. అయితే నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తా. మీరన్నారు కాబట్టి నేను మాటల్లో చెప్తున్నాను. మా ఆ! ఇద్దరు పిల్లలకి కూడా అంటే ఆ! సహజంగా పిల్లలు పుట్టినప్పుడు మనం పేర్లు చూస్తూ ఉంటాం గదా! అక్షరాలు చూస్తూ ఉంటాం. పైగా హ్మ్. ఉన్న కోట్ల పేర్లలో ఏది పెట్టాలి అన్నప్పుడు కొంచెం ఈజీ ప్రాసెస్‌లో మనం హ్మ్. ఇలాంటివి ఎంచుకుంటూ ఉంటాం. అవును. మా అమ్మాయిది పుబ్బా నక్షత్రం అన్నమాట రెండో పాదం. ఓకే. అయితే అప్పుడు తనకి ఏమొచ్చింది మే, మో, మౌ అక్షరాలతో. హ్మ్. సో, ఆడపిల్ల కాబట్టి అమ్మవారి పేర్లతో పెడదాము అనే దాంట్లో మోక్షప్రదాయిని లలితా సహస్రనామాల నుంచి మోక్షప్రదాయిని అని వస్తది. అవును. అందుకే మోక్ష తీసుకున్నామనమాట. మోక్ష, ఆ! శ్రీ అంటే అమ్మవారి, కృతి అంటే సృష్టి. ఇలాగ అవును. ఒక అర్థవంతంగా ఉండాలి పేరు అని హ్మ్. మోక్ష, శ్రీ, కృతి. హ్మ్. ఆడపిల్లలకైతే ఇలాగ బేసి సంఖ్యలో పెట్టాలి పేర్లు కదా! అంటే ఇలాంటిది గూడా అలా విన్నాను నేను. ఇవన్నీ కూడా ఏదో మనం మనకి మనం మనం చేసుకోవడం. పుట్టించుకున్నవండి. అంతే కానీ అంతే. ఇది కరెక్ట్. ఆ! అమ్మవారి నేమ్స్ పెట్టాలి. అవును. అయితే మళ్ళీ బాబు దగ్గరకొచ్చేసరికి మళ్ళీ ఇదే ప్రాసెస్ మేము ఫాలో అయ్యామనమాట. హ్మ్. నీతో పెట్టాలి అతనికి. ఆ! అనురాధ నక్షత్రం. అనురాధ. నీతో బావుండాలి పేరు. ఈజీగా ప్రొనౌన్స్ చేయాలి. దానికొక మీనింగ్ ఉండాలని నిర్మయ్. నిర్మయ్. నిర్మయ్ అనే పేరు తీసుకున్నాం. ఆ! మళ్ళీ ఏమో మరి బాబు గదా! విష్ణు సహస్రనామాల నుంచి తీసుకుందాము. ఆ! అని చెప్పి స్వామివారి విష్ణు సహస్రనామాలు చదివినప్పుడు హ్మ్. అందులో మహర్ధి అనే పేరుంటుంది. హ్మ్. విష్ణుమూర్తి. హ్మ్. నిర్మయ్, మహర్ధి. ఆ! మళ్ళీ ఇక్కడ చూసినా సరి సంఖ్య. అబ్బాయిల దగ్గరకొచ్చేసరికి సరి సంఖ్యలో పేర్లు పెట్టాలి అవును. అంటారు. నిర్మయ్, మహర్ది 6 లెటర్స్. హ్మ్. ఇలాంటివి కొన్ని అంటే ఎంత వరకు పనిచేస్తాయి అనేది లేదు. మన వైపు ఉంటదండి. నుంచి ఉంటుందా? 100% ఉంటది. మీరలా పిలిచినంత సేపు హ్మ్. ఆ అమ్మవారి ఆ సృష్టి ఇప్పుడు హుహు. ఇదంతా సౌండ్ నుంచే. ఓకే. ఏదైనా ఎనర్జీ వచ్చేది ధ్వని. ధ్వని నుంచే. అది వాళ్ళ హుహు. పైన చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని పేర్లైతే అసలు భూమి అని ఉంటుంది. ఆ! భూమి. అవును. అది చూడండి భూమి అంటే ఏంటి? అమ్మవారు భూదేవత, సహనం, ఓర్పు. ఆ! హ్మ్. అంటే కష్టం. కష్టం. అవును. ఇప్పుడు ఆ ఎనర్జీ వాళ్ళ పైన ఎలా పనిచేస్తుంది? అంత హెవీనెస్ ఉంటది వాళ్ళలో. ఆ! ఆ హెవీనెస్ వాళ్ళ పైన ఉంటది. ఉంటుందా? 100% ఉంటది.
అంటే పెట్టేటప్పుడు ఆలోచించాలి. అంత ఆలోచించి భారం పెట్టాలి. మోపుతున్నామేమో. మోపుతున్నాము. చాలా మంది జానకి, సీత లాంటి పేర్లు పెట్టడానికి కూడా ఇష్టపడరు కదా! అదేమో అది ఒక మూఢనమ్మకం ఇంకొక అండి. రకం. అది అది. మూఢనమ్మకం. అవును. పెట్టాలి. యాక్చువల్‌గా ఆ పేరు పెట్టొచ్చు పెట్టాలి. కూడా. అద్భుతమైన వ్యక్తి కదా! వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గ్రేట్ కాబట్టి అది పర్సన్ పెట్టాలి. సీత. ఎన్ని కష్టాలొచ్చినా సీత గెలిచింది గాని ఓడిపోలేగా. యెస్ అండి. అవును. అలా ఈ వాళ్ళు పాజిటివిటీని చూసేవాళ్ళు వేరుగా వేరుగా ఉంటారు. అవును. కష్టం వస్తది. ఇప్పుడు ఎవరికి రాదు కష్టం? ఇప్పుడు అవును. ఏ పేరైనా ఏదైనా కష్టం వస్తది. కానీ లాస్ట్‌కి విన్ అవ్వడం కదా! కరెక్టేనండి. అందుకు హ్మ్. పెట్టాలి. అవును. కానీ భూమి హ్మ్. ఆహ్, ఈ కొన్ని ఉంటాయండి. నైమిష. హ్మ్. నైమిష అంటే అది చీకటన్నట్టే కదా! కదా! నాకు తెలిసిన వాళ్ళ పేరు కూడా ఉంది ఆ! ఇది. అలా కొన్ని కొన్ని పేర్లు అసలు చాలా పాపం వాళ్ళు పైకి చూడడానికి బావుంటారేమో. తెలీదు కానీ కానీ నెగెటివ్. లోపల అంత వాళ్ళు భరిస్తూ ఉంటారు. అంత హెవీనెస్ ఉంటది వాళ్ళలో. పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు మనం ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా మనం తీసుకోవాలి. జాతక చక్రం ఏసినప్పుడు ఒక గురువు బాగున్నాడనుకోండి, హ్మ్. దీనికి సంబంధించిన పేర్లు పెట్టుకోండి అని చెప్తాం. కుజుడు బాగున్నాడు. దానికి హ్మ్. సంబంధించినయి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివి హ్మ్. అలా. అంటే మేము కూడా మా పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు కూడా మా అంతట మేము నిర్ణయాలు తీసుకోకుండా హ్మ్. మా ఇంటి పూజారి గారులు, పండితులు ఉంటారు కదా! మనం ఫాలో హ్మ్. అయ్యే శర్మ గారులు వాళ్ళని అది. అడిగి వాళ్ళు సూచించిన ఈ అక్షరాల నుంచి ఈ నక్షత్రాన్ని బట్టి ఈ అక్షరాలని దాన్ని బట్టి ఆ! ఆ! అంటే ఇంకా బ్లైండ్‌గా వెళ్ళిపోకూడదు అని. అవును. ఇప్పుడు చాలా మంది అదండి యూనిక్ నేమ్ అని ఇప్పుడు మీరన్నారు. హ్మ్. మా. మా అంటే ఇంకా యూనిక్‌గా ఉండాలి. ఏదో హ్మ్. ఉండాలని చెప్పి కాకుండా అసలది సౌండ్ కూడా కరెక్ట్‌గా అవును. ఉండదు. పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలకి జన్మనివ్వడమే కాదండి, జీవితాన్ని కూడా ఇవ్వాలని నేను ఇవ్వాలి. నమ్ముతాను. ఇప్పుడు అలాంటి వాటిలో ఇలాంటి చిన్న చిన్న చిన్నవి జాగ్రత్తలైతే అవసరమే. కొంతమంది ఊరికే బ్యాడ్ వర్డ్స్ అంటారు హ్మ్. చూడండి. ఆహ్, ఏదైనా కొంతమందికి అలవాటుగా ఉంటది. అది నోరు తెరిస్తే ఏదో వాడుకగా ఒక్కటి అనేస్తూ ఒక ఉంటారు. బ్యాడ్ ఆ! వర్డ్ నీ అమ్మ ఆ! అలా ఊత పదాలు ఊత అంటాము. పదాలు యెస్. అవస్సలు అనకూడదు. అలాగా అండి? ఆ! మనకి రెండో స్థానం మన దీన్ని హ్మ్. సూచిస్తుంది. మన డబ్బుని సూచిస్తుంది. కుటుంబాన్ని సూచిస్తుంది. హుహు. నువ్వు మాట్లాడే మాట హ్మ్. బాలేనప్పుడు నీ కుటుంబం నీ దగ్గర ఉండదు. ఓకే. నీ దగ్గరికి లక్ష్మి, డబ్బు రాదు. హ్మ్. నీ దగ్గర డబ్బు ఉండట్లేదంటే ఫస్ట్ నీ మాట బాగాలేదని అర్థం. హుహు. అందుకే సౌమ్యంగా మాట్లాడాలి. వీలైనంత వరకి మంచిగా మాట్లాడాలి. ఆ! అవునండి. నిజమే. వాక్‌శుద్ధి అని కూడా ఆ! అంటారండి. నిజమే. అది. అవునవును. అమ్మవారు ఉంటుంది నిజమే అమ్మవారుంటారు. మన నాలుక మీద. ఆవిడెళ్ళిపోతారు. అక్కడ నీకు మాట్లాడడానికి ఎందుకిచ్చారు? 10 హ్మ్. మంది మంచిగా ఉండడానికి. నువ్వు హ్మ్. బాధ పెడుతుంటే ఆవిడెందుకుంటారక్కడ? అవును.